మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. తెలంగాణలోని మందుబాబులకు ఒక భారీ షాక్ తగిలింది. సోమవారం మద్యం దుకాణాలు మూతపడనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధికి మాత్రమే పరిమితం కావడంతో కొంతమంది మందుబాబులకు ఊరట లభించనుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నియమాల ప్రకారం ఎన్నికల ముందు, తరువాత మద్యం విక్రయాలను నిలిపివేయడం సర్వసాధారణం. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు, బార్లు, క్లబ్బులు పూర్తిగా మూతపడనున్నాయి. మద్యంతో ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల సమయంలో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు జరగడం వంటివి సమస్యలను నివారించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. గతంలోనూ ప్రతి ఎన్నికల సందర్భంగా ఇలాంటి డ్రై డే ప్రకటించడం పరిపాటి. ఇది ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతోంది. అయితే రేపు మధ్యాహ్నం దొరకదని కొంతమంది ఇప్పటికే మద్యం నిల్వలు చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోలింగ్ పూర్తయిన తర్వాత మద్యం షాపులు మళ్లీ యథావిధిగా ప్రారంభం కానున్నాయి. మరోవైపు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉన్నాయి. బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మొత్తంగా చూస్తే ఎన్నికల నియమాల మేరకు మద్యం దుకాణాల మూత ఒక సాధారణ పరిణామమే అయినప్పటికీ మందుబాబులకు మాత్రం ఇది ఒక షాకింగ్ వార్తగా మారింది.